నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. మన సమాజంలో అంటే మనం నివసిస్తున్నటువంటి ప్రాంతంలో మనకు రక్షణగా బయట చాలామంది కాకీలను మనం చూస్తుంటాం. కొంతమంది బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా తమ విధులను నిర్వర్తిస్తుంటారు. మరికొంతమంది బాధ్యతారాహిత్యం అలాగే నిర్లక్ష్యం, అలసత్వం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపుగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేసరికి ఆ డిపార్ట్మెంట్లో అనేక వివాదాలు, అనేక రకాల అవినీతి, అక్రమాలు అనేది ఒక చర్చగా మారింది. అంటే జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కాకీలు చాలా ఇదిగా ప్రవర్తిస్తారు. వారికి కనికరం, దయ అనేది ఉండదు, కాఠిన్యం తప్ప. ఇలా రకరకాలుగా. ఎందుకంటే మనం చూస్తున్నటువంటి అంశాలను బట్టి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ రకమైనటువంటి భావం అనేది ఎక్కువగా ప్రజల్లో నాటుకుపోయింది. ఇటువంటి క్రమంలో కొంతమంది బయట రోడ్ల మీదే పోలీసులు కొట్టుకునే పరిస్థితి ఉంది. మనం చూసాం తాజాగా విజయవాడలో ఒక ప్రాంతంలో ఒక మహిళ విషయంలో 2 కానిస్టేబుళ్ళు తాగి రోడ్డు మీదే బాహాబాహీకి దిగారు. అంటే అటువంటి వారి వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక చెడ్డ పేరు, పోలీస్ అనే పదం తలదించుకునేటువంటి పద్ధతిలో మారిపోతుంది. ఇదంతా ఒక ఎత్తు. కొంతమంది అయితే వారు పనిచేసే విధానంగానే వారు ఉండేటువంటి చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఎవరి దగ్గర ₹1 కూడా ఆశించరు, ఇచ్చినా తీసుకోరు. పైగా వారు జేబులోంచి డబ్బులు తీసి ఖర్చు పెట్టి నేను సమాజానికి ఉపయోగపడాలి, సామాజిక సేవలో నేను కూడా ఒక భాగస్థుడినే అనే అంశాన్ని చాలామంది పాటిస్తుంటారు. చాలా అరుదు. కాకపోతే ఇటువంటి క్రమంలో విజయవాడకు సంబంధించి పెనమలూరు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఒక అధికారి, హెడ్ కానిస్టేబుల్, ఆయన గురించి మనం చెప్పుకోవాలి. వెంకటరత్నం గారు. నిజంగా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున రత్నం గారు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకనంటే మీలాంటి వారు సమాజంలో ఉండాలి, సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలి అనేది మా ఆలోచన. అందుకే నేను ఈ టాపిక్ తీసుకున్నా ఈరోజు. వెంకటరత్నం ఆయన 1990లో పోలీస్ డిపార్ట్మెంట్లో చేరారు, ఆర్మర్డ్ రిజర్వ్ విభాగంలో. ఆయన అలా స్టేట్ పోలీస్కు ఆయన బదిలీ అయ్యారు. ఇటువంటి క్రమంలో ఆయన పనిచేస్తున్నటువంటి డే 1 నుంచి ఇప్పటి వరకు నేను ఎవరో ఒకరికి ఉపయోగపడాలి, సేవ చేయాలి అనే మానవతా దృక్పథంతోనే ఆయన ముందుకు అడుగులు వేస్తున్నారు. తాజాగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, అది నేను వివరంగా చెప్తాను. దానికి సంబంధించినటువంటి వీడియో ఒకసారి మీరు కూడా చూడండి. వీడియో చూశారు కదా.
వెంకటరత్నం గారు. ఆయన మండు టెండలో ట్రాఫిక్ విధులు నిర్వర్తిస్తున్నటువంటి తరుణంలో అటువైపుగా వస్తున్నటువంటి దాదాపుగా ఒక 20 మంది చిన్నారులు మధ్యాహ్నం ఇంటికి వస్తున్నారు. మండు టెండలు, ఎవరికి కూడా కాళ్ళకు చెప్పులు లేవు. వారందరినీ దగ్గరలో ఉన్నటువంటి చెప్పుల షాపుకి తీసుకువెళ్ళి ఆయన స్వయంగా ఆ పిల్లలందరికీ చెప్పులు కొన్నారు. మనం చూస్తున్నాం వారి ముఖంలో ఆనందం కానీ సంతోషం కానీ. ఈ రోజుల్లో ఎవరుంటారలా? అంటే నేను కూడా ఏదో విధంగా నాకు తోచిన సహాయం చేయాలి అనే విధంగానే వెంకటరత్నం గారు ఆలోచించారు. అందులోనూ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇటువంటి వ్యక్తులు చాలా 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 అరుదు. డొనేట్ చేస్తారు, ఆయా కార్యక్రమాలకు విరాళాలు ఇస్తారు. భిక్షగాడు ఎవరైనా తారసపడితే ఓ 10 రూపాయలు 20 రూపాయలు, అంతకు మించి అయితే 50 రూపాయలు ఇస్తారు. కానీ ఈయన అలా కాదు. ఆయన తన సొంత డబ్బులతో పిల్లలందరికీ ఉపయోగపడేది. సోషల్ మీడియాలో గత 2 రోజుల నుంచి తెగ వైరల్ అవుతుంది ఈ వీడియో. ఇలాంటి సందర్భంలో ఆయన గురించి మేము వివరాలు సేకరించినటువంటి సందర్భంలో, ఆయనతో మాట్లాడినటువంటి సందర్భంలో, ఆయన ఎప్పుడైతే డ్యూటీలో జాయిన్ అయ్యారో 1990లో అప్పటి నుంచి కూడా ఇదే రకమైనటువంటి సేవ చేస్తున్నారట. ఎంత మంచి ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తో చూడండి. అటువంటి పోలీసు పట్ల మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు సైతం ఆయన్ను అభినందిస్తూ ట్వీట్లు చేసినటువంటి సందర్భం ఒకసారి మనం చూద్దాం. నారా లోకేష్ ఆయన కూడా ట్వీట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్ వెంకటరత్నం గారు, స్పందించిన మీ మనస్సుకు సెల్యూట్. ఎండనక వాననక అప్రమత్తంగా ట్రాఫిక్ను నియంత్రించి విధి నిర్వహణ, అటెన్షన్ టెన్షన్లు ఉన్న పెనమలూరు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు స్పందించిన తీరుకు హ్యాట్స్ ఆఫ్. చెప్పులు లేకుండా ఎండలో నడిచి వెళ్తున్న స్కూల్ పిల్లలను చూసి తల్లడిల్లిపోయారు. వారందరినీ ఓ చెప్పుల దుకాణానికి తీసుకువెళ్ళి సరిపడే సైజు చెప్పులు కొనిచ్చారు. చెప్పులు వేసుకుని వెళ్తూ థ్యాంక్ యూ సార్ అని చిన్నారులు బహుమతిగా విసిరిన చిరునవ్వుతో వెంకటరత్నం గారి ముఖంలో వెల్లి విరిసిన సంతృప్తి ఎంత గొప్పది, ఇంకెంత అమూల్యమైనది. మీకు సెల్యూట్ వెంకటరత్నం గారు. అలాగే అనిత హోమ్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా ఉన్నారు. పౌర సేవల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్కు అర్థం చెప్పిన ట్రాఫిక్ పోలీస్ వెంకటరత్నం గారికి నా అభినందనలు. పేద పిల్లల కష్టాలను చూచి సలించి మానవత్వంతో స్పందించిన తీరు అభినందనీయం. ఫ్రెండ్లీ పోలీసింగ్ నినాదంతో రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిస్తున్న పోలీసుల కృషికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఓవైపు విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తూనే మానవత్వంతో స్పందించి నిరుపేదలైన చిన్నారులకు తన సొంత డబ్బుతో చెప్పులు కొనివ్వడం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. కృష్ణా జిల్లా పెనమలూరు ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న వెంకటరత్నం గారు రియల్ హీరో అని చెప్పడానికి సందేహం లేదు. వెంకటరత్నం గారు మీ అమూల్యమైన సేవలకు హ్యాట్స్ ఆఫ్. నిజం సార్ వెంకటరత్నం గారు, మీరు చేసినది చిన్న సహాయమే అయినప్పటికీ ఆ 20 మంది చిన్నారులకు మీరు ఎంతో ఆనందాన్ని ఇచ్చారు, సంతోషాన్ని ఇచ్చారు. అంతేకాదు అనేక మందికి ఒక సందేశం కూడా ఇచ్చారు. ఎంతోమంది ఒక ఆలోచన చేస్తున్నారు. మీలా మరికొంతమంది ముందుకు వచ్చి తన ఏదో విధమైనటువంటి సహాయాన్ని, మానవతా దృక్పథాన్ని, సేవా గుణాన్ని కలిగి ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఈ సందర్భంలో ఒకసారి మనం వెంకటరత్నం గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. సార్ నమస్తే వెంకటరత్నం గారు. సార్ నమస్తే సార్. సార్ వెంకటరత్నం గారేనా? అవునండి సార్ నమస్తే. నేను రవీంద్ర సార్, నెంబర్ 1 న్యూస్ నుంచి. సార్ నమస్తే సార్ మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, హ్యాట్స్ ఆఫ్ సార్. ఎందుకంటే ఈరోజు నిజంగా ఒక రియల్ హీరో అనే చెప్పాలి మిమ్మల్ని. సార్. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మీ గురించి మేము తెలుసుకున్నాం. ఎప్పటి నుంచో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ ఎవరో ఒక యూట్యూబర్ తీసినటువంటి వీడియో ఇప్పుడు వైరల్ అయింది. మంత్రులు అనిత గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఇంకా అనేక మంది మీ డిపార్ట్మెంట్ సంబంధించి పెద్దవారు కూడా, ఉన్నతాధికారులు కూడా అభినందిస్తున్నారు. నిజంగా మీరు చేసినటువంటి పని మేము కూడా ప్రత్యేకమైనటువంటి మీకు అభినందనలు తెలియజేస్తున్నాం సార్. అసలు ఎందుకు ఆలోచన వచ్చింది సార్ వెంకటరత్నం గారు మీకు? ఎలా సార్? మీకు ఆలోచన రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే పిల్లల్ని చూసి కొద్దిగా బాధపడ్డారా ఆ టైంలో? అంతేనండి. అంటే పిల్లలు రోడ్డు దాటుతుంటే వాళ్ళు కాలిపోయి కాళ్ళు కాలే గంతులే చేస్తున్నారు. వాళ్ళు అన్నట్టు మాకు ఆ పిల్లలు మాకు రెగ్యులర్ గా తెలిసిన పిల్లలే. ఓకే సార్. వాళ్ళని చూడగానే
థాట్ అలా వచ్చిందండి నాకు. అసలు ఏదో చేయాలని మామూలు జనరల్ గా ఉంటది. వాళ్ళు చిన్నపిల్లల పాపం వాళ్ళకి తెలియని వాళ్ళని ఎవరో తీసుకెళ్ళి అది యాక్చువల్ గా అతను ఎవరో తెలియదండి, తీసిన ఆయన ఎవరో నాకు తెలియదు. ఓకే సార్. ఇప్పుడు చూసినా నేను గుర్తుపట్ల. ఆయన ఏం చూసారు పిల్లలు ఎంతమంది తీసుకెళ్తున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు అన్నాడు. ఇలా చెప్పులు లేవండి, కాలు కాలిపోతున్న పిల్లలు అంత తీసుకెళ్తానంటే సార్ నేను చిన్న వీడియో తీసుకుంటాను. ఎందుకులే అది మళ్ళీ ఎందుకు మళ్ళీ అన్నా కాదు చిన్న వీడియో సార్ అన్నది. ఆయన నన్ను పెద్దవాడిని చేశాడు. పెద్దం చేయటం కాదు సార్, సమాజానికి మీలాంటి వాళ్ళు చాలా మంది అవసరం ఉంది. అందులోనూ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సాధారణంగా గుర్తొచ్చేది వారు చాలా సీరియస్గా ఉంటారు, కఠినంగా ఉంటారు అనేది మనకు తెలుసు. కానీ మీలాంటి సహృదయంతో మానవతా విలువలు కలిగినటువంటి వ్యక్తులు చాలా అరుదు డిపార్ట్మెంట్లో. మీరు ఒప్పుకోకపోయినా అది మాత్రం వాస్తవం సార్. మీరు ఓవరాల్గా ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీకు ఆ ప్రశంసలు వీడియో చూడక ముందే సార్, నా వీడియో తీగిపోయినా ఆ పిల్లలు నన్ను చూసి ఆనందిస్తుంటే అదో రకమైన ఎగ్జైట్మెంట్ సార్. వాళ్ళు కూడా కేరింతలు కొట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అసలు వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఎక్కడున్నా చెప్పుల షాప్ అంటే వాళ్ళే తీసుకెళ్ళిపోయారు. రండి సార్ నేను చూపిస్తారండి తీసుకెళ్ళిపోయి ఇక వాళ్ళు అక్కడ నాకు అది కావాలి, నాకు బొమ్మలు చెప్పులు కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలంటే అదో రకమైన ఆనందం అండి. అంతే సార్. అవును, వీళ్ళకి ఎంతైనా ఖర్చు పెట్టాలి నేను. థ్యాంక్ యూ సార్. నిజంగా వెంకటరత్నం గారు మీరు చేసింది ఈరోజు సహాయం, దానికి ఎంత అమౌంట్ అయింది అనేది పక్కన పెడితే నిజంగా ఆ సమయంలో వారికి ఉపయోగపడేటువంటి విధంగా మీరు 20 మంది చిన్నారులకు ఆ చెప్పులు కొనిచ్చే పద్ధతి ఉంది చూసారా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. ఎవరు మీ అభినందనల కోసం ప్రశంసల కోసం చేయరు, మీ గురించి పూర్తిగా తెలుసుకున్నా. ఎందుకంటే ఇలా చేస్తే ఎన్నో వీడియోలు ఎన్నో ఫోటోలు మీ గురించి ఉండే, కానీ ఎప్పుడు కూడా ఎక్కడా కూడా రాలా. అనుకునే విధంగా తను తీయటం వల్ల మీరు ముందు కూడా ఇలాగే సమాజ సేవకు ఉపయోగపడాలి సార్. అనేక మంది మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి మేము కోరుకుంటూ మీకు నెంబర్ 1 న్యూస్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వెంకటరత్నం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. అదండి, అంటే ఒక మంచి పని చేసినప్పుడు ఆ వ్యక్తి కళ్ళల్లో ఆనందం కానీ హృదయంలో ఉప్పొంగుతున్నటువంటి సంతోషం కానీ దానికి అవధులు ఉండవు, మాటల్లో చెప్పలేం. ఆ సమయంలో ఆ పిల్లలు సార్ థ్యాంక్ యూ సార్ అని ఆయన్ని పట్టుకొని ఏడుస్తున్నటువంటి సందర్భం అట. ఎంత గొప్ప శుభ పరిణామం చూడండి. అమౌంటు వేలల్లోనో లక్షల్లోనో ఖర్చు పెట్టి కాదు, కానీ ఖర్చు పెట్టింది తక్కువైనా ఆ పని మాత్రం అక్కడ వారికి ఎంత ఆనందాన్ని ఇచ్చిందో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మొత్తానికైతే మళ్ళీ మా ఛానల్ తరపున సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ సిఎండి మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు, అలాగే ఎంటైర్ మా మీడియా సంస్థల సిబ్బంది అందరి తరపున మరొక్కసారి ఆయనకి హ్యాట్సప్ చెప్తున్నాం. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ తనకి ఏదో ఒక సహాయం చేయాలి, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి. మాట సహాయం చేయడం కాదు, మాట అందరూ చెప్తారు, నీకెందుకు నేను ఉన్నాను అంటారు. కాదు, ఆ సమయంలో అతనికి ఉపయోగపడినటువంటి వ్యక్తే నిజంగా రియల్ హీరో. మరొక్కసారి ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో సీరియస్గా ఉంటారు, కఠినంగా ఉంటారు అనే విధానం నుంచి బయటికి రావాలి. అంటే ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారు కూడా వెంకటరత్నం గారిని ఆదర్శంగా తీసుకోవాలి, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పయనించాలని మేము మరొక్కసారి కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.